రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు అస్సలే ఉండవు. నిన్నటిదాకా ఒకరినొకరు తిట్టుకున్నోళ్ళు ఇవాళ చెట్టాపట్లేసుకొని తిరగొచ్చు. ఎందుకు? కాశ్మీర్‌లో పీడీపీతో బీజేపీ నాడు చేతులు కలపడమే ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేల్చిన ఒకే ఒక్క పొలిటికల్ బాంబ్ హైదరాబాద్ నుంచి అమరావతి వరకు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇకపై ఏ ఎన్నికలైనా బీజేపీ ఒంటరిగానే పోరాడుతుంది. ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటూ అమిత్ షా ఖరాఖండిగా తేల్చేశారు. అసలు ఢిల్లీ పెద్దలు ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఉన్న కమలనాథుల అసలు వ్యూహమేంటి? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ కీ బార్ 400 పార్ అంటూ బీజేపీ క్లీన్ స్వీప్ స్కెచ్ వేసింది. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఆ మంత్రాంగం పూర్తిగా ఫలించలేదు. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. సరిగ్గా ఇక్కడే కమలనాథులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసొచ్చింది. పొత్తులు పెట్టుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో బీజేపీ సొంత క్యాడర్ దెబ్బతింటోంది. ఇతర పార్టీల ఓట్లు బీజేపీకి బదిలీ అవ్వడం లేదు, కానీ బీజేపీ సంప్రదాయ ఓట్లు మాత్రం అవతల పార్టీ వాళ్లకు ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. అందుకే ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా సొంత బలంతోనే గద్దెనెక్కడమే టార్గెట్గా బూత్ స్థాయి నుంచి వ్యూహాలు రచిస్తోంది హైకమాండ్. అయితే బీజేపీ చరిత్ర చూస్తే అవసరాన్ని బట్టి అది ఎప్పుడూ ఫ్లెక్సిబుల్ గానే ఉంటూ వచ్చింది. తమిళనాడులో అన్నామలై ఒంటరిగా పోరాడి మిత్రపక్షాలతో కలిపి 11% ఓట్లు సాధించాక కూడా అవసరమైతే ఏఐఏడీఎంకేతో కూడా చేతులు కలపడానికి వెనకాడలేదు. కశ్మీర్లో వేర్పాటువాద ధోరణి ఉన్న పీడీపీతో, కేరళ క్రిస్టియన్ గ్రూపులతో, ఈశాన్య రాష్ట్రాలతో, లోకల్ పార్టీలతో చేతులు కలిపిన హిస్టరీ బీజేపీదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు మేము కేవలం మిత్రపక్షాలపైనే ఆధారపడే పార్టీ కాదు, స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నాం అనే బలమైన సందేశాన్ని ఇవ్వడమే అమిత్ షా తాజా వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం అని స్పష్టమవుతోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి నడిచాయి. కానీ అమిత్ షా తాజా దెబ్బతో తెలంగాణలో ఈ కమలం గాజు గ్లాసు దోస్తీకి బ్రేక్ పడినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలాడుతున్నాయి. వాస్తవానికి తెలంగాణలో జనసేనకు బలమైన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. బీజేపీ దోస్తీతో తన ఉనికి చాటుకోవాలని పవన్ ప్లాన్ చేశారని సమాచారం. కానీ ఇప్పుడు ఢిల్లీ పెద్దలు గేట్లు క్లోజ్ చేయడంతో వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో పడ్డారట. మరోవైపు తెలంగాణలో బీజేపీ కొన్నేళ్లుగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా రాష్ట్ర వ్యాప్త క్యాడర్, సామాజిక సమీకరణలు పూర్తి స్థాయిలో అనుకూలంగా లేవు. ఒంటరి పోరాటం వల్ల కార్యకర్తల్లో జోష్ పెరిగే మాట వాస్తవమే అయినా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలిపోతే అది తిరిగి అధికార పార్టీకే లాభిస్తుందనే సవాల్ కూడా ఇక్కడ పొంచి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి అధికార కూటమిలో ఉన్నాయి. తెలంగాణలో జనసేనను దూరం పెట్టడం వల్ల ఏపీలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇద్దరు పార్టీల కార్యకర్తల మధ్య ఈగో క్లాషెస్, సమన్వయ లోపం వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తెలంగాణపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ షాక్ తర్వాత పవన్ తన రూట్ మ్యాప్ మారుస్తారా, లేక ప్రస్తుతానికి తెలంగాణ లైట్ తీసుకొని పూర్తిగా ఏపీ పాలనపైనే ఫోకస్ పెడతారా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అయితే ఏపీలో బీజేపీకి స్వతంత్రంగా గెలిచే స్థాయి, ఓటు బ్యాంకు లేదనేది నగ్న సత్యం. అందువల్ల భవిష్యత్తులో అక్కడ టీడీపీ, జనసేనతో దూరం జరిగే అవకాశాలు తక్కువ. కానీ లాంగ్ టర్మ్లో ఏపీలోనూ స్వతంత్రంగా బలపడాలనే సంకేతాన్ని ఈ ప్రకటన ద్వారా క్యాడర్ పంపినట్లయింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రస్తుతం 2 వ్యూహాలను అనుసరిస్తోంది. ఒకటి, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం. 2, మోదీ షా జాతీయ ఇమేజ్ను ఉపయోగించడం. తమిళనాడు, తెలంగాణ, కేరళలో బీజేపీ దీర్ఘకాలిక రాజకీయ పెట్టుబడులు పెడుతోంది. కానీ అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావం, స్థానిక సెంటిమెంట్లు బలంగా ఉండడం వల్ల ఒంటరి పోరాటం అంత సులభం కాదని అంటున్నారు రాజకీయ పండితులు. మిత్రపక్షాల భుజాలపై ప్రయాణించిన బీజేపీ ఇప్పుడు తన కాళ్లపై తాను నిలబడాలని ప్రయత్నించడం ధైర్యంతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ రాజకీయాల్లో కేవలం ధైర్యం మాత్రమే సరిపోదు. స్థానిక నాయకత్వ బలం, సామాజిక సమీకరణాలు, పరిస్థితులు కూడా కలిసి రావాలి. దక్షిణాదిలో ఒక కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో ప్రజాదరణ లభించిన పరిస్థితి. ఇలాంటి టైంలో ఈ ఒంటరి పోరాటం అనే వ్యూహం పార్టీని బలపరుస్తుందా, లేక మరింత ఒంటరిగా మారుస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. మరి ఈ సెల్ఫ్ డిపెండెంట్ నిర్ణయం తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? దీనివల్ల బీజేపీకి లాభమా, నష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్తో తెలియజేయండి.